మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన చేసి ఆధ్వర్యంలో విస్తృత రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యానం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి బి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పెండింగ్ ప్రాజెక్టుల సాధన పోరాటానికి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సమావేశానికి జేఏసీ కో చైర్మన్లు బెక్కం జనార్దన్, వీర బ్రహ్మచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ తాము ఇతర జిల్లాల ఆస్తుల్ని అడగడం లేదని, వారి భూముల్ని అడవుల్ని అడగడం లేదని, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన న్యాయంగా దక్కాల్సిన కృష్ణ, తుంగభద్ర నదులలో ఉమ్మడి జిల్లా నీటి వాటాను అడుగుతున్నామని తెలిపారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లి రవి మాట్లాడుతూ జేఏసీ నాయకులు రూపొందించిన డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సానుకూలంగా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని లెవెల్స్ లో పనిచేసుకోవడం ఇంజనీరింగ్ చీఫ్ ఉంటారు, పెద్ద విభాగం ఉంటారు. వాళ్ళని ఒక కమిటీ వేసి ఒక బృందం వేసి టెక్నాలజీ లేని నాడు మహబూబ్నగర్ జిల్లా సఫర్ అయింది. పెద్ద పెద్ద లిఫ్టులు పెట్టే తెలివి లేని నాడు, ఆ సాంకేతిక జ్ఞానం లేని నాడు సఫర్ అయింది. ఇవాళ ప్రపంచంలో ఆ జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఈ 40 లక్షల ఎకరాల భూమి ఇవ్వాలి, ఈ 40 లక్షల జనాభాకు భూమి ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, వీళ్ళని కాపాడాలి, ఎక్కడనే బతకాలి అని అనుకోవడం కాకుండా పాలసీ అంతా డిఫరెంట్ గా చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చిందంటే నల్గొండలో భూములు ఎక్కువ సాగే, ఓ 10%, 12% ఖాళీగా మిగిలింది. రంగారెడ్డిలో భూములు అయిపోయినాయి, కంపెనీలు, ఫామ్ హౌస్లు రకరకాలు పెట్టేసేసి. మహబూబ్నగర్లో ఉన్న భూమికి నీళ్ళు ఇవ్వకుంటే ఏం చేయొచ్చు అంటే ఈ మొత్తం రాష్ట్రంలో, ఈ దేశంలో సొమ్ము చేసుకున్న వాళ్ళందరూ ఈజీగా భూములు కొనుక్కునే అవకాశాలు ఇక్కడ కలుగుతాయి. భూమి ఈజీగా దొరుకుతుంది. మీరు కాంగ్రెస్ పీరియడ్ కంటే తెలుగుదేశం పీరియడ్లో, తెలుగుదేశం పీరియడ్ కంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో, రాజశేఖర రెడ్డి పీరియడ్ కంటే కేసీఆర్ పీరియడ్లో, ఇవాళ రేవంత్ రెడ్డి పీరియడ్లో మహబూబ్నగర్ జిల్లా భూములు ఎంత చేతులు మారుతున్నాయో, ఎన్ని తహసీల్ ఆఫీసుల నుంచి ఎట్లా పోతున్నాయో, ఎవరెవరు రాళ్ళు పట్టుకుంటున్నారో చూస్తే ఇది నీళ్లు లేకుండా ఉన్న భూములు కారణంగానే ఈజీగా పోతుంది. ఇక్కడికి బ్రహ్మోస్ కంపెనీ వస్తుంది, అదే గొప్ప అయిపోతుంది. అమర్ రాజా కంపెనీ వస్తుంది, అది గొప్ప అయిపోతుంది. ఇవన్నీ మనం వేరే ఏం మాట్లాడలేకపోతాం. కానీ ఒక నీటి ప్రాజెక్ట్ రాదు. దీన్ని చెప్పుకునే పనిని మన ప్రభుత్వాలు గొప్పగా చేసినట్టు లేదు. మన పట్ల ఎమ్మెల్యే ఏం ప్రకటించిందంటే నా నియోజకవర్గంలో ఒక్క అంగుళం భూమి కూడా ఖాళీ లేదు, నీళ్లున్నాయన్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏ ఎమ్మెల్యే అయినా నా నియోజకవర్గంలో 10 ఎకరాల నీళ్లు వాడుతున్నాయని ప్రకటించగలిగే పరిస్థితి ఉందా? లేకపోతే ఎందుకు లేదు? ఆయన ఎమ్మెల్యే